హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో సెప్టెంబర్ 29న మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఆల్రెడీ మీరు ఈ ఎగ్జామ్ కోసం అన్ని ప్రిపేర్ చేసుకుని ఉంటారు, ప్రిపేర్ అయ్యి ఉంటారు. అయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి అప్రోచ్ అయ్యేటప్పుడు మనం ఏం క్యారీ చేయాలి, అలాగే దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాం అనుకోండి, మనం పీస్ఫుల్గా ఎగ్జామ్ని అటెండ్ చేయొచ్చు. చాలామంది ఎగ్జామ్ని ఎలా మనం అటెండ్ చేయాలి, ఎగ్జామ్ని ఎలా ప్రజెంట్ చేయాలి, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ని అవాయిడ్ చేయకపోతే కొంచెం ఇబ్బంది పడతారు, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూసుకోండి. సో మీరు అడ్మిట్ కార్డ్ని క్యారీ చేయండి, అండ్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ అండ్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్. నార్మల్గా ఏ ఎగ్జామ్కైనా అయితే ఆ ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ తీసుకుని వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మెయిన్స్ అడ్మిట్ కార్డ్తో పాటు మీరు ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ ద నెక్స్ట్ వన్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీతో క్యారీ చేయండి, తీసుకెళ్ళండి అవి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒరిజినల్ ఐడి ప్రూఫ్. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్, సో ఏది ఉంటే దాన్ని క్యారీ చేయండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు ఐడి ప్రూఫ్ని తీసుకెళ్ళి ఉంటారు కదా, సేమ్ ఐడి ప్రూఫ్ని తీసుకెళ్ళడానికి మాక్సిమం ట్రై చేయండి. బట్ ఎనీ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో మనకి వ్యాలిడ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది, సో అది వ్యాలిడే ఉంటుంది, దాన్ని క్యారీ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒక జిరాక్స్ కాపీని కూడా పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్తున్నారు అనుకోండి, సో దానికి సంబంధించిన ఒక జిరాక్స్ కాపీని కూడా మీతో తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్కి 30 minutes ముందర, అండ్ 30 minutes కన్నా ఒక 1 hour ముందర మాక్సిమం మీరు రీచ్ అయిపోయేలాగా చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కంగారులో మేబీ ఎగ్జామినేషన్ సెంటర్ ఇదా దాని కన్ఫ్యూజ్ అవ్వడం, లేకపోతే ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో వెళ్ళిపోయి హడావిడి పడిపోవడం, ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్సే కానీ ఎగ్జామ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ని చూపిస్తాయి. అలా కాకుండా ఒకసారి మొత్తం కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని ప్లాన్డ్గా ఆ రోజున పీస్ఫుల్గా అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ వాటర్ బాటిల్ కుదిరితే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. అండ్ పెన్, చాలా మంది నార్మల్గా మర్చిపోయేది పెన్నే అనమాట. ఎందుకంటే ఆ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోయే హడావిడిలో మనం ఆధార్ కార్డు ఉందా లేదా, లేదా అడ్మిట్ కార్డు ఉందా లేదా అని చూసుకుంటాం. సో పెన్ కూడా క్యారీ చేయండి. ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఒకసారి మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అన్ని పెట్టుకున్నారా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజు ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 2 hours ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్. ఇన్ని రోజులు మీరు ఇన్ని గంటలు కష్టపడి ఉంటారు కదా, డేకి వచ్చేటప్పటికి ప్రతిరోజు ప్రతి గంట కష్టపడి ఉంటారు. మీ కష్టం అంతా ఒక ఎత్తు అయితే ఆ రోజు ఆ 2 hours అనేది ఒక ఎత్తు, దాన్ని బ్యాలెన్స్ చేయగలగాల. సో బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి, నర్వస్ ఫీల్ అవ్వద్దు, ఎక్కువ ఎవరితోని దీని గురించి డిస్కస్ చేయొద్దు. సో డిస్కస్ చేసినప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థాట్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాయి. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల కొంచెం పీస్ఫుల్గా ఉంటారు. అండ్ మూడోది యాక్చువల్గా మన ఫ్యాకల్టీస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏమని చెప్పారంటే యాక్యురసీ అనేది అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండేలా చూసుకోవాలి. యాక్యురసీ ఉండడం వల్ల చాలా మంది స్టూడెంట్స్కి అది అడ్వాంటేజ్ అయింది లాస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. సో అది మీరు కుదిరినంత వరకు, అంటే ఇది పెట్టేసామా, ఈ క్వశ్చన్ అయిపోయిందా, ఈ క్వశ్చన్ సో దాదాపుగా పెట్టాము, ఇట్లా కాకుండా యాక్యురసీని మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడానికి చూడండి. సో దానివల్ల మీకు మోస్ట్లీ చాలా అడ్వాంటేజ్ అనేది ఈ ఎగ్జామ్స్లో కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ 2 daysలో అటు ఇటు అన్ని రివిజన్స్ చేసేసి లేకపోతే వేరే వేరే మెటీరియల్ తీసేసి సో ఇట్లాంటివి ఏం చేయదు. ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఒక్కసారి రిఫర్ చేసుకోండి. రిఫర్ చేసుకోకపోయినా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మీ కాన్ఫిడెన్స్, మీ రివిజన్, మీ ఏవైతే స్ట్రాటజీ ఉన్నాయో ఈ 3 ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆ 3 మిమ్మల్ని మెయిన్స్ క్లియర్ చేసేలా చేస్తాయి. అండ్ చాలా మంది స్టూడెంట్స్కి ఉన్న మెయిన్ డౌట్ ఏంటి అంటే ఈ అడ్మిట్ కార్డ్ విషయంలో అనమాట. ఒకసారి దాని గురించి చూద్దాం. సో అడ్మిట్ కార్డ్ గురించి అన్నాను కదా, సో ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ అంటే మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్కి అటెండ్ అయినప్పుడు అడ్మిట్ కార్డ్ని తీసుకెళ్ళి ఉంటారు కదా, సో దానికి వాళ్ళు స్టాంప్ వేసి ఉంటారు, ఆ అడ్మిట్ కార్డ్ని తీసుకెళ్ళాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ మీకు వచ్చి ఉంటుంది కదా, ఈ రెండింటిని కలిపి మీరు తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఏదైతే స్టాంప్ వేసిన అడ్మిట్ కార్డ్ ఉందో అది మీ దగ్గర మిస్ అయింది అనుకుందాం, మరి అప్పుడు ఏం చేయాలి, అలాంటి వాళ్ళకి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి ఒకసారి ఇది చూడండి. సో సపోజ్ అలాగా కనుక మీ అడ్మిట్ కార్డ్ మిస్ అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు నోటరీ చేయించుకోవాల్సి ఉంటుంది. నోటరీ ఇస్ నథింగ్ బట్ డాక్యుమెంటేషన్. మీ నియరెస్ట్ సెంటర్కి అప్రోచ్ అయ్యి సో మీ నేమ్, రోల్ నెంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఎగ్జామ్ నేమ్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ ఆఫ్ మై అడ్మిట్ కార్డ్ ఏమంటారు ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ ఏదైతే ఉందో సో దాని గురించి మెన్షన్ చేసి వీటన్నిటితో డీటెయిల్గా ఒక డాక్యుమెంటేషన్ని చేయించుకోవాలి. సో అది నోటరీ ప్రొసీజర్కి సంబంధించింది. అది చేయించుకున్నాక నోటరీ ఆధార్ కార్డు
ప్రూఫ్ అంటే ఇక్కడ ఏంటి అంటే సపోజ్ మీరు హైదరాబాద్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ హైదరాబాద్లోనే ఉంటారు, హాస్టల్లో ఉంటారు. మరి హాస్టల్లో ఉన్న వాళ్ళకి ప్రూఫ్ ఎలా ఉంటుంది? మీరు హాస్టల్లో ఉన్నప్పుడు ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదా, అది కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ బిల్, హాస్టల్లో ఉన్నప్పుడు ప్రూఫ్ ఉంటుంది కదా. సో వాళ్ళకి సంబంధించి ఒకసారి మీ హాస్టల్లో అడగండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ దానికి సంబంధించింది కానీ అది అక్కడ సబ్మిట్ చేయొచ్చు. సేమ్ ఏదైనా రెంట్ కొంటున్నారు అనుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అక్కడ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి సో దాన్ని ఇవ్వచ్చు అనమాట. సో అది ఒకటి ప్రూఫ్ పెట్టాలి. అలాగే మీ రిజల్ట్ స్టేటస్, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని క్యారీ చేయాలి. రిజల్ట్ స్టేటస్, ప్రూఫ్, ఆధార్, నోటరీ, ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీ సేవాకి వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని క్యారీ చేసి మీ సేవాకి వెళ్ళాలి. మీ సేవాకి వెళ్ళిన తర్వాత లాస్ ఆఫ్ డాక్యుమెంట్ చలానా అని చెప్పేసి ప్రొసీజర్ ఉంటుంది. మీరు వెళ్ళిన తర్వాత ఒకసారి దీని గురించి మాట్లాడితే వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ ఆఫ్ డాక్యుమెంట్ చలానా ఇవన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీరు కొంత ఫీజ్ పే చేయాలి. లైక్ 200 to 300 మధ్యలో అరౌండ్ ఉంటుంది. అది పే చేసిన తర్వాత మీ సేవ వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ని తీసుకెళ్ళి మీరు నియర్ బై పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయ్యి ఏదైతే మీకు అడ్మిట్ కార్డ్ లాస్ అయిందో అది చెప్పాలి. సో మనకి చాలా తక్కువ టైంలో ఇదంతా ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు కాబట్టి మీకు కన్విన్సింగ్ మీద అది ఆధారపడి ఉంటుంది. సో మీరు కంగారు పడకుండా అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి, ఇది మీ ప్రాబ్లమ్, ఇది ఖచ్చితంగా మనకి ఇప్పుడు కావాలి కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేస్తే సో ఆ స్లిప్ డాక్యుమెంట్స్ అన్నిటిని ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఇమీడియట్గా గవర్నమెంట్ వెబ్సైట్లో దీన్ని కంప్లీట్గా ఏమంటారు అప్రూవ్ చేసినట్టుగా లేదా అప్లోడ్ చేసినట్టుగా మీకు చెప్తారు. మేము ఇట్లా వెబ్సైట్లో మీరు ఏదైతే మెన్షన్ చేశారో లాస్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది మేము అది వెరిఫై చేసి పెట్టాము అని చెప్పేసి చెప్తారు. పోలీస్ స్టేషన్లో ఇంకా మీకు స్లిప్ కానీ ఏది ఇవ్వరు. సో వాళ్ళు చెప్తారు, కన్ఫర్మేషన్ ఇస్తారు. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మీ సేవకి రండి. సో మీ సేవకి వచ్చిన తర్వాత సో వీళ్ళు ఏదైతే ఆ పర్టికులర్ వెబ్సైట్లో వాళ్ళు వెరిఫై చేసి పెట్టారో దానికి సంబంధించిన ప్రింట్ని మీకు ఇస్తారు. అది తీసుకుని వెళ్ళాలన్నమాట. సో అది మీకు మొత్తం ప్రొసీజర్. ఒకవేళ మీరు ప్రిలిమ్స్కి అటెండ్ అయినప్పుడు అక్కడ మీరు సబ్మిట్ చేసిన అడ్మిట్ కార్డ్ మీద స్టాంప్ వేసి ఇచ్చారు కదా, అది మిస్ అయితే ఈ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ ద్వారా సో దాన్ని తీసుకుని అండ్ కుదిరితే నోటరీని కూడా క్యారీ చేయండి, మంచిదే. సో ఎందుకంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కాదు అది, అది కాదు ఇది అంటే ఏం కంగారు పెడతారు. ఒకవేళ వద్దు అంటే పక్కన పెట్టేస్తాం, కానీ కావాలి అంటే ఇమీడియట్గా దొరకదు కదా. కాబట్టి ఖచ్చితంగా సో మెయిన్స్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ డాక్యుమెంట్ ఏ చిన్న దాన్ని కూడా వదలొద్దు అనమాట. ఇక్కడ మేము మెన్షన్ చేసినవన్నీ 1-2 సార్లు వెరిఫై చేసుకుని మీ దగ్గర పెట్టుకునేలా చూడండి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు పడిన కష్టం ఏ చిన్న రీజన్తో కూడా ఆ వృధా అయిపోకూడదు, అక్కడితో అది ఆగిపోకూడదు. సో మీరు మెయిన్స్ ఖచ్చితంగా ఎలాంటి రీజన్ అయినా సరే ఫేస్ చేసి హడ్డీలు ఫేస్ చేసి క్లియర్ చేయాలా. సో అందుకే ఇదంతా మేము చెప్పాం. మీకు ఇంకేమైనా డౌట్ వచ్చుంటే ఈ ప్రొసీజర్ అనేది మీకు అర్థం కాకపోయినా డౌట్ వచ్చినా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కనుక కాల్ చేస్తే మా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కాన్ఫిడెంట్గా కంగారు పడొద్దు. అండ్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో ఆ హార్డ్ వర్క్ పేపర్ ఎలా వచ్చినా సరే మీ పర్ఫార్మెన్స్ అనేది అక్కడ మెయిన్ థింగ్. గుర్తుపెట్టుకోండి, పేపర్ ఎలా వస్తుంది ఏమొస్తుంది ఇవన్నీ కూడా మర్చిపోండి. మీరు ఏదైతే చదివారో ఏదైతే ప్రిపేర్ అయ్యారో సో దాన్ని అక్కడ ఆ 2 hours టైం మీది ఎలా ఎగ్జిబిట్ చేస్తారనేది మీరు యాక్యురసీ, కాన్ఫిడెంట్ అండ్ పీస్ఫుల్గా ఎగ్జామ్ని రాసి రండి. అండ్ మీరు క్లియర్ చేయగలరు అని చెప్పేసి మన ఐఏసీ కాన్ఫిడెంట్గా ఉంది. అండ్ మీరు కూడా కాన్ఫిడెంట్గా ఉండండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.